హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అమ్మ చేసిన ఫిష్ కర్రీ మీకు చూపించబోతున్నాను. ఇది వచ్చేసి సందువా ఫిష్ అండి. 4 పీసులు అయితే డాడీ ఫ్రై కోసం తీశారు, కానీ మావైతే కర్రీ చేస్తున్నారు. ఫస్ట్ ఇలా క్లీన్ చేసేసుకుని ఫిష్ మొత్తం నీట్గా, తర్వాత ఒక 4-5 ఆనియన్స్ తీసుకుని పచ్చిమిర్చి కూడా నాట్లు పెట్టుకోవాలి, అంతే అండి, మొత్తం పూర్తిగా కొయ్యకూడదు. ఇప్పుడు ముందుగా ఆనియన్స్ వేసుకుని తర్వాత పచ్చిమిర్చి, మీ ఇష్టం అండి, మీరు కారం ఎంత తింటే దానికి తగ్గట్టు వేసుకోవాలి. యాక్చువల్లీ ఫిష్ కర్రీలో గ్రీన్ చిల్లీ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటాయి పచ్చిమిర్చి. ఇప్పుడైతే ఉప్పు వేసుకున్నారు, సరిపడా వేసుకోండి చూసి. అలానే కొంచెం పసుపు, మేము కర్రీస్లో పసుపు ఎక్కువనే వేసుకుంటాం, కారం తక్కువ వేసుకుంటాం. మీరైతే ఎలా వండుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఫిష్ కర్రీ ఇలా వండుకుంటేనే బాగుంటుంది, అన్నీ కలిపేసి పెట్టుకుంటేనే. చాలామంది ఆనియన్స్ ఫ్రై చేసి అలా చేస్తూ ఉంటారు. కారం వేసుకున్నారు, ఇప్పుడు ఉప్పు వేసారు, మొత్తం బాగా ముక్కలకు పట్టేటట్టు నీట్గా కలిపేసి మంచిగా కలుపుకోవాలండి. వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి, సందువా కదా, దగ్గరగానే వండుకోవాలి, గ్రేవీగా కాదు. ఇలా చూసారు కదా, ఇలా ఇంకా గ్యాస్ మీద పెట్టుకుని దాన్ని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు దానికి సరిపడా చింతపండు తీసుకోవాలండి. ఇవి వచ్చేసి ఫ్రై చేయడానికి తీసుకున్న పీసులు అండి. అందులో ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ, ఓన్లీ ఈ 3-4 ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసారు మమ్మీ. అవి అలానే తీసుకెళ్ళి డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా దోశల పెనం ఉంటుంది కదండి, దానిలో కొంచెం ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో అలా ఫ్రై చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా. ఫిష్ కర్రీలోకి వచ్చేసి వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఇలా దంచుకుని వేసుకుంటేనే బాగుంటుందండి, అందుకని మమ్మీ ఎక్కువ ఇలానే దంచేస్తారు. అలా కొంచెం కర్రీ కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు దానిలో చింతపండు జ్యూస్ వేస్తున్నారు. మధ్య మధ్యలో ఇలా తిప్పుకోవాలండి, గట్టి పెట్టకూడదు. ఫిష్ కర్రీ ఎప్పుడు ఈ విధంగా దగ్గర పడింది అనిపించుకుని జీలకర్ర మసాలా నూరుకుని పెట్టుకున్నాం కదా, అది వేసేసి మూత పెట్టేసుకోవాలండి. ఇంకా తిప్పకూడదు ఈ టైంలో, అలా క్లోజ్ చేసేయాలి. ఇంకా లాస్ట్ ఫైనల్గా చూసి ఇంకా అయిపోయింది కదండి. వేసిన ఆయిల్ అనేది పైన కనబడుతుంది, అప్పుడు కొత్తిమీర కానీ కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. కరివేపాకు వేసారు, చాలా అంటే చాలా బాగుంటుంది. అంతే అండి, చేపలు కూడా రెడీ అయిపోయినట్టే. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా అన్నంలో వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఫ్రై పీసులు కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను.
కర్రీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ చాలామంది చూసి లైక్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్. కానీ ఫిష్ మాత్రం చాలా 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 బాగుందండి. చూస్తున్నారు కదా వీడియోలో, చూసేయండి. ఇందులో ఏమీ కలపలేదండి అమ్మ, ఓన్లీ ఉప్పు, సాల్ట్, కారం, పసుపు, ఒక నిమ్మకాయ మాత్రమే, అంతే అండి. ఇంతకు మించి ఇంకేం కలపలేదు.